స్వామివారు చోళరాజుల కాలంలో స్వయంభూగా వెలిశారు. స్వామివారి పైన ఉన్నది కవచము. స్వామివారు ఆ స్టోన్లు అట్లే ఉంటాడు. నాగేంద్ర స్వామి, సూర్యుడు, చంద్రుడు, త్రిశూలము, పక్కన ఉన్న నాగపద్మం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఆదివారము, మంగళవారము విశిష్ట పూజలు, అభిషేకాలు జరుగుతాయి. మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా స్వామివారు స్వయంభూగా నాగేంద్ర స్వామి, సూర్యుడు, చంద్రుడు, త్రిశూలం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారము పంచామృత అభిషేకం జరుగుతుంది. మళ్ళా మంగళవారం ప్రతి నెల కృతికా నక్షత్రానికి పంచామృత అభిషేకము, శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం జరుగుతుంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే నాగదోషాలున్నా, కాలసర్ప దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా ఇక్కడ 5 వారాలు దీక్ష చేసి 6వ వారం పంచామృత అభిషేకం చేసుకుంటారు. ఈ పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత ఎమ్మటే వాళ్ళకి ఏ దోషాలున్నా ఆ దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహుకేతు ప్రభావం ఉన్నా, కుజ దోష ప్రభావం ఉన్నా, సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఈ అభిషేకం చేసుకుంటే 100% స్వామివారు నెరవేరుతాడు. స్వామివారు దర్శనం చేసుకున్న స్వామివారు స్వప్నంలో అదే రూపం అవపడుతూ ఉంటారు. ఏదనుకున్నా చేస్తారు తప్పనిసరిగా. ఓం సుబ్రహ్మణ్య స్వామి.